మరికొద్ది సమయంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ20 ఫైనల్ మ్యాచ్ దేశం మొత్తాన్ని ఆవాహించింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కాబోతుంది అయితే ఇప్పటికే ఇండియా న్యూజిలాండ్ ఉత్కంఠ మ్యాచ్ అయితే జరగనుంది. మనతో పాటు అభిమానులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే మరి కాసేపట్లో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇండియా గెలవాలని అందరికీ కోరుకుంటున్నాం. అయితే ఏ విధంగా ఉండొచ్చు మ్యాచ్, ఎట్లా ఉండొచ్చు? అయితే బ్యాటింగ్ పిచ్ ఉండబోతుందా? బ్యాటింగ్ పిచ్ ఉంటే ఎన్ని రన్స్ చేయొచ్చు? అయితే అభిషేక్ పర్వం మళ్ళీ ఫామ్లోకి వస్తాడా? ఎలా అనిపిస్తుంది మరి? నాకు తెలిసి నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను సార్, అంటే మ్యాచ్ కోసం. ఎందుకంటే ఈసారి అభిషేక్ 50 కానీ కొంచెం ఎక్స్ట్రా కొడతాడేమో ఫీల్ అవుతున్నాను. తర్వాత మన వాళ్ళు బౌలర్స్ కూడా బాగున్నారు. మన బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ వాళ్ళు కొంచెం బాగా చేసేసి కొంచెం మ్యాచ్ని లాక్కొస్తారని మాకు ఉంది. నాకు తెలిసి ఇండియా గెలుస్తుందని మేము బాగా గట్టిగా నమ్ముతున్నాం అనమాట. అయితే బూమ్రా పైన అందరూ కూడా ప్రపంచ వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయినటువంటి బూమ్రా ఒకవేళ మ్యాజిక్ చేస్తే కనుక ఇండియా వైపే మ్యాచ్ ఉంటుంది అంటూ కూడా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్స్ కూడా అంటున్నారు. అయితే ఈ విధంగా ఈ దాంట్లో చూసుకుంటే సూర్యకుమార్ కానీ ఇప్పుడు మొత్తంగా బ్యాటింగ్ పిచ్ చేయబోతున్నారని కూడా కొంచెం సమాచారం అయితే వస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది మరి? లాస్ట్ మ్యాచ్ కూడా బూమ్రానే మనం సేవ్ చేసాడు. ఎలాగైనా తన బూమ్రా అస్త్రం కానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. మన బౌలర్స్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసేసుకొని కొంచెం బాగా ఆడి ఈ మ్యాచ్ని ఎట్లాగైనా గెలిపిస్తారని చెప్పేసి బాగా నమ్ముతున్నాం. మన గౌతమ్ గంభీర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన వాళ్ళు కొడతారు. ఈసారి మందే వరల్డ్ కప్. బ్రదర్ చెప్పండి, మొత్తంగా చూసుకుంటే కనుక సంజు శాంసన్ కానీ 2 మ్యాచ్లో ఎరగదీస్తున్నారు. ఈ రోజు కూడా సంజు శాంసన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. అయితే ఎలా ఉండబోతుంది మ్యాచ్? 2 మ్యాచ్లు బాగా ఆడాడు. ఈ లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడి మన ఇండియాని గెలిపించాలని కోరుతున్నాం. 100% పక్కా గెలిపిస్తాడని అందరూ ఆశిస్తున్నాం. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ఇండియాలో మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అతను ఈరోజు ఎట్లా రాణించాలని? హార్దిక్ పాండ్యా ఈసారి పక్కా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచిగా ఆడి ఇండియాని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక తిలక్ వర్మ కానీ అభిషేక్ శర్మ కానీ తిలక్ వర్మ కానీ అయితే ఏ విధంగా ఆడాలని అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడకపోయినా ఈ వన్ మీద ఇంకా హోప్ పెట్టేసి ఈ రోజు కూడా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అంట? ఉన్నాయి, ఫామ్లో లేరు కానీ వస్తారు. ప్రతి ఒక్క మ్యాచ్ ఆడుతున్నారు. స్ట్రైక్ రేట్ బాగానే ఉంది. ఒకసారి డౌన్ అయిపోయినారనేసి మనం సైలెంట్ అవుతుంది కాదు. వస్తున్నారు, ఆడుతున్నారు. ఈరోజు బాగా ఆడతారు, ఇండియా విన్ అవుతుంది ఖచ్చితంగా. లీగ్ దశలో కూడా మనం టేబుల్ టాపర్లో ఉన్నాం. సూపర్ 8కి వచ్చిన తర్వాత కూడా మంచిగానే ఆడాం. అయితే ఈ రోజు కూడా ఎట్లా ఉండబోతుంది? బ్యాటింగ్ పిచ్ అంటున్నారు. సుమారుగా ఎన్ని పరుగులు చేయొచ్చు ఇండియా ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే? 230+ చేస్తారు ఖచ్చితంగా. 230+ చేసి మన వాళ్ళు బౌలింగ్ బాగా వేస్తే వీ కెన్ విన్ ద మ్యాచ్. ఓపెనర్ జోడీ అభిషేక్ శర్మ కానీ సంజు శాంసన్ కానీ ఎలా ఉండబోతుంది? మెయిన్ ఓపెనర్స్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. మన పులి కొంచెం లేస్తే ఈరోజు అన్న కొంచెం మనం 250, 260 ఖచ్చితంగా కొట్టేస్తామని చెప్పి మనకి గట్టిగా నమ్ముతున్నాం అనమాట మేము. ఎలా ఉండబోతుంది ఫైనల్ మ్యాచ్? ఖచ్చితంగా ఇండియా గెలవాలని అందరూ ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది సార్. అంటే అసలు న్యూజిలాండ్ టీం కూడా ఆచమాచి టీం కాదు. ఫైనల్ లాగా రావడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు కూడా అంటే గచ్చి కాంపిటీషన్ వస్తుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈవినింగ్ మ్యాచ్ కొంచెం బాగా ఎగ్జైటింగ్గా ఉంటుందని మేము కొంచెం బాగా ఫీల్ అవుతున్నాం అనమాట. రింకు సింగ్ ఒకవేళ ఆడిపిస్తే ఎలా ఉండబోతుంది? మ్యాచ్ పరిమాణం ఎలా ఉండబోతుంది? రింకు సింగ్ కూడా పోయిన మ్యాచ్లు మనం చూస్తూనే ఉన్నాం, చాలా బాగా ఆడుతున్నాడు. తను ఈ మ్యాచ్ కూడా బాగానే నిలబడి కొంచెం ఇచ్చాడంటే ఖచ్చితంగా స్కోరు దాడిపోద్ది మంచిగా. అలాగనే మన బుమ్రా గురించి చెప్పాల్సిన పని లేదు. అతనే లాస్ట్ మ్యాచ్ సేవియర్. అలాగనే మన హార్దిక్ పాండ్యా కానీ అతను కూడా నిలబడి కొంచెం మంచిగా శివన్ దూబే గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన కూడా బాగా ఆడుతున్నాడు. ఆయన కూడా ఈ మ్యాచ్ కూడా ఇంతే పర్ఫామ్ చేసేస్తే ఈసారి ఖచ్చితంగా మందే కప్ అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం అనమాట. అదేవిధంగా దూబే బౌలింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకొద్దిగా పర్ఫెక్ట్ అయ్యి బౌలింగ్ గిట్ట చేస్తే అదే ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది? అదే కొంచెం బౌలింగ్ దగ్గరే కొంచెం అవుతున్నాడు. బౌలింగ్ కూడా కొంచెం కంబ్యాక్ ఇస్తే మేము కొంచెం బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాం అనమాట. కెప్టెన్ ఈ సంవత్సరం కప్ తీసుకోబోతున్నారా సూర్యకుమార్ యాదవ్? ఖచ్చితంగా వీఆర్ పర్ఫెక్ట్ 100% ష్యూర్ అనమాట. ఇది ఖచ్చితంగా సూర్యకుమార్ నేతృత్వంలో ఇంకొక కప్ అనమాట. బ్రదర్ ఎట్లా మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది మ్యాచ్, దానిపైన అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎట్లా మీ ప్లేయర్ ఎవరు బెస్ట్ ప్లేయర్? అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఆడలేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఆడి ఇండియాని గెలిపించాలని చెప్పి చాలా అందరం కోరుకుంటున్నాం. పుల్లి ఇప్పుడు దాకా కొంచెం ఇది తడబడుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కాబట్టి తనేందో నిరూపించుకుంటే చాలా బాగుంటుందని అందరూ ఆశిస్తారు.
బౌలర్లు కూడా మన ఇండియా బౌలర్లు కానీ న్యూజిలాండ్ బౌలర్లు కానీ రెండు జట్లు చూసుకుంటే బలాబలాలు ఎట్లా ఉన్నాయి? బౌలింగ్ అయితే ఇద్దరు ఫేవరెటే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు, శాంతనర్, సోది, వాళ్ళు ఇంకా మంచి ఫిలిప్స్, ఫీల్డింగ్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. అలాగే సేమ్ మనలో కూడా ఉన్నారనమాట. నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి, నెంబర్ 1 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఉన్నాడు. కాబట్టి ఎక్కువగా మనకే ఎక్కువ ఇన్నింగ్స్ అది ఉండిద్ది. అండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు కొంచెం ఓపెనర్స్ కానీ గెచ్చి స్టాండప్ ఇచ్చే మాత్రం మంది విజయం వద్దని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు, అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇండియా గెలవాలని కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, ఆల్ ద బెస్ట్ ఇండియా అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఏది ఏమైనా కానీ ఇండియా ఖచ్చితంగా కప్పు కొడుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అభిమానులు కూడా మొత్తంగా తమ ఫేవరెట్ ప్లేయర్స్ కూడా అయితే అభిషేక్ శర్మ పైన కూడా హోప్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు రాణిస్తారు ఖచ్చితంగా అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అదేవిధంగా పాండ్యా కూడా రాణిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఏది ఏమైనా చివరిగా 100% ఇండియా గెలుస్తుందని నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలుపుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. భారత్ ఖచ్చితంగా విజయం సాధించి టీ20 క్రికెట్లో ఎదురులేని శక్తిగా ఎదగాలని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందుతున్న యువ క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి యువ క్రీడాకారులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. న్యూజిలాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్, వరల్డ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి అయితే మాత్రం యావత్ ప్రపంచం కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అన్ని కళ్ళు కూడా ఈరోజు అహ్మదాబాద్ వైపే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ట్రైనీ క్రికెటర్లు భారత్ గెలవాలని, విజయం సాధించాలని, ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా వాళ్ళు ముక్తకంఠంతో తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. భారత్తో పాటు అంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి టోర్నమెంట్లో రెండుగా ఈరోజు విజయం సాధించున్నారు ఇటు ఇండియా కానీ న్యూజిలాండ్ కానీ. అయితే 30 సార్లు తలపడినటువంటి సమయంలో ఈ టీ20 వరల్డ్ కప్ టీ20కి సంబంధించినటువంటి గేమ్స్లో 30 సార్లు న్యూజిలాండ్, ఇండియా తలపడ్డాయి. 16 సార్లు ఇండియా విజయం సాధించగా 11 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది. అలాగే 3 మ్యాచ్లు టైగా ముగిసిన పరిస్థితిని చెప్పాలి. నేడు జరుగుతున్నటువంటి రసవత్తమైనటువంటి పోరుకు సంబంధించి యువ క్రీడాకారులు మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఏమనుకుంటాం ఈరోజు మ్యాచ్ గురించి? ఏం జరగబోతుంది ఈరోజు మ్యాచ్లో? ఈరోజు మ్యాచ్లో ఇండియా గెలవబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే సంజు శాంసన్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చాలా బాగా ఆడుతున్నారు. కాబట్టి ఇండియా విన్ అవుతుందని అనుకుంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే ఇండియాకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్పే మనకి మెయిన్ స్ట్రెంత్ అంటూ కూడా ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే ఫీల్డింగ్ లో నిన్న రాణించినటువంటి అక్షర్ పటేల్ మీద కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఆశలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అదే పిచ్చికి సంబంధించి పిచ్చి కూడా ఇటు ఫేస్ బౌలర్లకి అనుకూలంగా ఉంటుందంటూ మనకు వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో స్పిన్నర్స్ కి కొంత అనుకూలత తక్కువ ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలాంటి బౌలింగ్ వ్యూహాలతో ఇండియా వెళ్ళబోతుంది? ఈ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చాలా బాగుంటుంది ఫైనల్స్ ఈ రోజు. అలాగే బౌలింగ్ పిచ్ అంటున్నారు కానీ బట్ అక్కడ మనకి ఎలా ఉంటుందో మన సిచ్యువేషన్ మనకు తెలియదు. అక్కడ కోచ్ కానీ కెప్టెన్ కానీ డిసైడ్ చేస్తారు. మనకి బయటకి అయితే రాదు, బట్ అక్కడ ప్లేయర్స్ ఎగ్జాక్ట్ అక్కడ పిచ్ చూసి అవుట్ఫీల్డ్ అంతా చూసే బౌలింగ్ బ్యాటింగ్ అనేది తీసుకుంటారు. అలాగే మనకి ఫాస్ట్ బౌలింగ్ అన్నా మన దగ్గర ఉన్నారు, బూమ్రా ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఉన్నారు, చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ అలాగే పేస్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి మనకేం అంత ప్రాబ్లం ఏం లేదు. అలాగే బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ లైనప్ బాగుంది, ఫీల్డింగ్ అని ఎక్సలెంట్ చేస్తున్నారు మన వాళ్ళు, అంతా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇండియా ఖచ్చితంగా కూడా ఎలాంటి బౌలింగ్ ప్రతికూల వాతావరణం ఉన్నా సరే ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తుంది. మనకున్నటువంటి ఫేస్ బౌలింగ్ ఆర్డర్ కూడా కొంచెం ప్రధానమైనటువంటి బలం అంటూ కూడా ఇక్కడ యువ క్రీడాకారులు తెలియజేసిన పరిస్థితి. అయితే మొన్న దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి పిచ్ వేరు, ఈ రోజు ఫైనల్లో
తీసుకున్నటువంటి పిచ్ వేరు. ఈ పిచ్ ఖచ్చితంగా కూడా ఫేస్కి అనుకూలించడంతో పాటు బ్యాటింగ్ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి, అత్యంత ఎక్కువ స్కోర్ నమోదవుద్దంటూ కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా క్యూరేటర్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈరోజు మరికొద్ది గంటల్లో 7 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కూడా భారత్ విజయం సాధిస్తున్నట్టు కూడా యువ క్రీడాకారులు తెలియజేస్తున్న పరిస్థితి. కొంతమంది క్రీడాకారులు ఉన్నారు. ఈరోజు ఏంటన్నా ఏమనుకుంటున్నావు? ఈరోజు మ్యాచ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం జరగబోతుంది ఈరోజు మ్యాచ్లో? నా పేరు కార్తికేయ. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. మన అక్కడ బౌలర్స్ అయితే ఉన్నారు, స్పిన్నర్స్, బౌలర్స్, బేస్ బౌలర్స్. ఎగ్జాంపుల్ బుమ్రా ఉన్నాడు, ఇంకా హార్దిక్ పాండ్యా, ఇంకా హర్షదీప్ సింగ్. స్పిన్నర్స్ అయితే మిస్ట్రీ స్పిన్నర్, ఇంకా మనకాడ వరుణ్ చక్రవర్తి ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ అయితే మనకాడ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇంకా ఇషాన్ కిషన్ అయితే ఉన్నారు. దాని తర్వాత కూడా బ్యాటింగ్ లైనప్ ఉన్నారు. వాళ్ళైతే ఫామ్లోకి వస్తే ఇంకా మ్యాచ్ అయితే వన్ సైడ్ అవుతుందని నా అభిప్రాయం. ఈరోజు మ్యాచ్ బాగా ఆడితే మ్యాచ్ గెలిచి ఇండియా 3వ కప్ తెచ్చి రిపీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇండియాకి 3వ కప్పు తెచ్చి విజయం సాధించాలని ఖచ్చితంగా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉందంటూ కూడా మనకి యువ క్రీడాకారులు తెలియజేసిన పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఖచ్చితంగా మంచి ఫామ్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో అభిషేక్ శర్మ కూడా వస్తే మాత్రం ఫామ్లోకి వస్తే కూడా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారంటూ తెలియజేసిన పరిస్థితి. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈరోజు మ్యాచ్ పైన? ఈరోజు ఇండియా గెలుస్తుంది, హిస్టరీ రిపీట్ చేస్తుంది. మళ్ళీ సంజు శాంసన్ అయితే బాగా ఆడుతున్నారు. స్పిన్నర్స్ని ఇంకా కొంచెం బాగా ఆడితే ఇండియా 100% విల్ విన్. బూమ్రా ఇంకా బాగా బౌలింగ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసేశాడు, దానివల్ల మ్యాచ్ టర్న్ అయింది. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఈరోజు ఆల్ ది బెస్ట్ ఇండియా. 2027లో ధోని, 2024లో రోహిత్ శర్మ, 2026లో స్కై ఖచ్చితంగా కూడా కప్పు తీసుకొస్తాడు. ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగబోతుంది. మరికొద్ది గంటల్లో జరిగేటటువంటి ఈ మ్యాచ్లో భారత్ విజయదుందుబి మోదుస్తున్నట్టు కూడా ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి యువ క్రీడాకారులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.